వచ్చేటప్పటికి ఇంకొక కోణం కనబడుతున్నది, ఒత్తిడి పెరిగిపోయి కూడా ఉండొచ్చు. ఇప్పుడు మనకున్నటువంటి సమాచారం వల్ల భారతీయ జనతా పార్టీ క్రిందసారి తెలుగుదేశం మీ పార్టీ నుంచి అదే వాళ్ళ పార్టీ నుంచి 6 ఎంపీలు ఉంటే 2/3 పంపించేసింది కదా, మాకు గిఫ్ట్గా ఇచ్చింది కదా అప్పుడు. అందుకని తెలుగుదేశం జోలికి పోలా, వాళ్ళు ఓ రకంగా కాపాడారు వాళ్ళు చంద్రబాబు అనేది. జగన్కి ఫేవర్ చేస్తూనే తెలుగుదేశంతో కూడా శత్రుత్వం పెంచుకోలేదు. ఇటు వైసీపీని కూడా అట్లా ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి 11 ఉంటే 2/3 అడిగారు, 8 మందిని అడిగారు అన్నటువంటిది ప్రధానంగా వినబడుతుంది. దానికి జగన్తో మాట్లాడే బాధ్యత విజయసాయి రెడ్డి తీసుకున్నారని, అందుకు జగన్ ఒప్పుకోలేదు అన్నటువంటి పాయింట్ వినబడుతుంది. అందువల్లనే దశల వారీగా రాజీనామాల కథ నడుస్తుంది. ఇప్పుడు ఆ రాజీనామాలది ఈ కాన్సెప్ట్లోకి టర్న్ అయిందనమాట. ఇప్పుడు 4 వెళ్ళిపోయినట్టు, ఇంకొక 4 కూడా వెళ్ళిపోతారు అన్నటువంటిది ప్రధానంగా వినబడుతున్నటువంటి మాట. ఇదంతా దశల వారీగా బీజేపీ తెలుగుదేశం కలిసి ప్లాన్ చేస్తున్నాయి. అందులో 50-50 తీసుకుంటారు వాళ్ళు. 8లో 4 తెలుగుదేశానికి, 4 బీజేపీకి, టోటల్గా 8 మందిని లాక్కెళ్ళాలన్నటువంటిది వాళ్ళ ప్రయత్నం అన్నటువంటి మాట వినబడుతుంది అనమాట. సార్, సాధారణంగా రాజ్యసభ సభ్యులతో ఇలా రాజీనామాలు చేయించినప్పుడు ఏదో బేరం కుదుర్చుకుంటారు అది ఇది అంటారు. ఓకే, విజయసాయి రెడ్డి గారు అలా తీసుకున్నారు లేదని నా ఉద్దేశం కాదు, కానీ వైసీపీలో రాజ్యసభ సభ్యులే ఎందుకు టార్గెట్ అవుతున్నారు, వాళ్ళే ఎందుకు రాజీనామాలు చేస్తున్నారంటే దీని వెనక ఏముండి ఉండొచ్చు? అంటే ఇప్పుడు లోక్సభ సభ్యులతో బీజేపీ ఫార్ములాలో లోక్సభ సభ్యుల్ని అయినా ఏదైనా సరే 2/3 వచ్చేస్తే తీసుకుంటుంది. లేదు అనుకుంటే రాజీనామా చేయించి మళ్ళీ ఎన్నికలు పెట్టడం అనేది దాని ఫార్ములా. ఇంతవరకు దేశవ్యాప్తంగా ఫిరాయింపులలో దాన్ని ఏమంటారు, ఫిరాయింపులలో మంచిలో చెడు, చెడులో మంచి, ఫిరాయింపు అనేదే ఒక అసహజత్వం. కాబట్టి అక్కడ అనైతికం కాకుండా నైతికంగా ఉండటం. నైతికం ఏంటి అంటే రాజీనామా